నాలుగేళ్లలో 78,000 హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లింపు. అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం? సో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కీర్తి వర్ధన్ సింగ్ గారు పార్లమెంట్లో రిటర్న్ క్వశ్చన్స్కి సమాధానంగా మన రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్స్లో ఏవైతే రిటర్న్ క్వశ్చన్స్ వేసారో దానికి సమాధానంగా ఇది చెప్పారనమాట. అసలు మనం ఫారెస్ట్ ల్యాండ్ని ఎలా వాడుతున్నాం, దాన్ని ఎలా వినియోగిస్తున్నాం అనే దానికి ఇదనమాట. 4 ఏళ్లలో 78,000 హెక్టార్లకు పైగా అటవీ భూమి మళ్లింపు. అసలు అదంతా ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. గత 4 ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా 78,100 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. సో ఈ లాస్ట్ 4 ఇయర్స్లో అంటే 2021 నుంచి 2025 మార్చ్ వరకు ఈ ఫారెస్ట్ ల్యాండ్ని అసలు దేనికోసం వాడాము, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ని వినియోగించుకున్నాము, ఫారెస్ట్ ల్యాండ్ని వినియోగించుకోవడం అంటే ఏంటి, అసలు దాన్ని అగ్రికల్చరల్ పర్పసెస్గా కన్వర్ట్ చేసామా, లేకపోతే ఇండస్ట్రీస్కి ఇచ్చామా, లేకపోతే దాంట్లోంచి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసామా. అంటే ఇప్పుడు మనం కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో దాంట్లోంచి రోడ్ నెట్వర్క్స్ వేస్తారు, రైల్ నెట్వర్క్స్ వేస్తారు, అట్లా ఏమైనా వినియోగించుకున్నామా. సో మొత్తం ఎంత వినియోగించుకున్నారంట? 78,100 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క 2025 ప్రథమార్థంలోనే 12,324.32 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్. ఈ కీర్తి వర్ధన్ సింగ్ ఎవరు? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఎగువ సభకు లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు. సో 2025 ప్రథమార్థంలోనే అంటే ఫస్ట్ క్వార్టర్లో మార్చ్ 2025 వరకు ఇంత భూమిని 12,324 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంట. ఇందులో 2021 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు 78,135.84 హెక్టార్ల భూమిని అటవీయేతర వినియోగానికి ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 అంటే మార్చ్ వరకు ఎంత భూమిని వినియోగించారు? 12,324 హెక్టార్లు. ఆ తర్వాత ఏంటి? 2021 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 అంటే 4 సంవత్సరాలు. ఈ గడిచిన 4 సంవత్సరాల్లో 78,135 హెక్టార్ల భూమిని అటవీయేతర వినియోగం అంటే ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించింది కాకుండా ఆ ఫారెస్ట్ ఏరియానంతా వేరే దానికోసం వాడుకోమని ఆమోదించినట్లు అంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలిపారనమాట. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ 78,135 హెక్టార్ల ల్యాండ్ ఏదైతే ఉందో అసలు అది ఏ రాష్ట్రంలో ఎంతెంత ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 17,393 హెక్టార్ల భూమి ఆమోదం పొందింది. సో హయ్యెస్ట్ ఫారెస్ట్ ఏరియా 17,393 హెక్టార్లు మధ్యప్రదేశ్లో యూటిలైజ్ చేసుకుంటున్నారంట ఫారెస్ట్ ల్యాండ్ని. ఆ తర్వాత ఒడిస్సాలో 11,000, ఆంధ్రప్రదేశ్లో 1,020 హెక్టార్లు, కర్ణాటకలో 1,385 హెక్టార్లు, ఢిల్లీలో 118 హెక్టార్ల అటవీ భూమిని నిర్మూలించారు. అంటే ఇక్కడ హయ్యెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే అదర్ పర్పసెస్కి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో 17,000 హెక్టార్లు, సెకండ్ వచ్చేసి ఒరిస్సాలో 11,000 హెక్టార్లు, మూడవది ఆంధ్రప్రదేశ్లో 1,000 హెక్టార్ల భూమి, తర్వాత కర్ణాటకలో 1,300 హెక్టార్లు, ఆ తర్వాత ఢిల్లీలో 118 హెక్టార్ల భూమిని వినియోగించుకుంటున్నారు. 2014 నుంచి 2024 వరకు 1,73,000 హెక్టార్ల అటవీ భూమిని మైనింగ్, జల విద్యుత్ ప్రాజెక్టులు సహా ఇతర ప్రయోజనాల కోసం మళ్లించినట్లు గతంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. అంటే ఇప్పుడు మనం చూసాం ఈ గత 4 సంవత్సరాల్లో 78,000 హెక్టార్లు వాడుకున్నారు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని వేరే పర్పసెస్ కోసం వాడుకున్నారనమాట. కానీ గత 10 ఏళ్లలో అంటే 2014 నుంచి 2024 వరకు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ వాడుకున్నారు? 1,73,000 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని దేనికోసం వాడుకున్నారు? మైనింగ్ కోసం అండ్ జల విద్యుత్ ప్రాజెక్టులు, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, ఈ 2 పర్పసెస్ కోసం 1,73,000 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని వాడుకున్నారనమాట.
సో ఇది అసలు ఆ ఫారెస్ట్ ల్యాండ్ని అలా వదిలేయకుండా మనం ఇంకా వేరే పర్పసెస్కి ఎలా వాడుకోవచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎంత వాడుకున్నాము, అండ్ ఏ ఏ రాష్ట్రాలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ని వినియోగించుకున్నాయో చూసాం మనం ఇక్కడ. థ్యాంక్ యూ.